2026 నుంచి ఛాంపియన్స్ లీగ్ T20 మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. కాకపోతే వేరే పేరుతో వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్. ఇందులో అన్ని కంట్రీస్ లీగ్స్ నుంచి టాప్ 2 టీమ్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే ఐపీఎల్లో టాప్ 3 టీమ్స్, ఆస్ట్రేలియన్ బిగ్ బ్యాష్లో టాప్ 2 టీమ్స్, సౌత్ ఆఫ్రికా SA T20లో టాప్ 2 టీమ్స్, ఇంగ్లాండ్ 100 లీగ్లో టాప్ 2 టీమ్స్, అలా అన్ని మేజర్ లీగ్స్ నుంచి టాప్ 2 టీమ్స్ ఈ టోర్నమెంట్లో డైరెక్ట్ క్వాలిఫై అయ్యేవి. వ్యూవర్షిప్ అండ్ స్పాన్సర్స్ ఎక్కువ ఇండియా నుంచి వస్తాయి కాబట్టి ఐపీఎల్లో టాప్ 3 టీమ్స్ డైరెక్ట్ క్వాలిఫై అయ్యేవి. అండ్ 4th టీమ్ శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్లో టాప్ టీమ్తో క్వాలిఫైయింగ్ గ్రూప్లో ఉండేది. ఈ క్వాలిఫైయింగ్ గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ మెయిన్ టోర్నమెంట్కి క్వాలిఫై అయ్యేవి. మరి ఈసారి ఎలా చేస్తారనేది చూడాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కొంతమంది ప్లేయర్స్ 2 లీగ్స్లోనే ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్లో టాప్ 2 టీమ్స్లో ఆర్సీబీ ఉంది, అందులో టిమ్ డేవిడ్ ఉన్నాడు. అలానే బిగ్ బ్యాష్ టాప్ 2 టీమ్స్లో ఒకటైన హోబర్ట్ హరికేన్స్లో కూడా టిమ్ డేవిడ్ ఉన్నాడు. అప్పుడు టిమ్ డేవిడ్ ఏ టీంలో ఆడతాడని డౌట్ ఉంటుంది. లాస్ట్ టైం ఛాంపియన్స్ లీగ్ T20 జరిగినప్పుడు కూడా ఇలాంటి ఇష్యూయే వచ్చింది. అందుకని ప్లేయర్స్కే వదిలేశారు. అంటే టిమ్ డేవిడ్ ఏ టీంకి ఆడాలనుకుంటే ఆ టీంకి ఆడొచ్చు. తను 2 టీమ్స్లో ఒకటి చూస్ చేసుకోవాలి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్, అక్టోబర్ పీరియడ్లో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే పీరియడ్లో జరిగితే అప్పుడు నెక్స్ట్ ఇయర్ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఈ లీగ్లో ఆడతారు. ఒకవేళ ఐపీఎల్ కన్నా ముందే జరిగితే అప్పుడు 2025 ఫైనలిస్ట్ ఆర్సీబీ, పంజాబ్ ఆడతారు. బేసిక్గా ఈ లీగ్ స్టార్ట్ అయినప్పుడు కరెంట్ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టోర్నమెంట్కి క్వాలిఫై అవుతారు. మీలో ఎంతమంది అప్పట్లో ఛాంపియన్స్ లీగ్ T20 చూశారు? కమెంట్ చేసి చెప్పండి.